మచిలీపట్నంలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. సముద్ర తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామని, అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రాణ నష్టం జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాము అంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. మొంతా తుఫాన్ ప్రభావంతో కృష్ణా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా మంత్రి కొల్లు రవీంద్ర క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ప్రజలతో కలవడంతో పాటు పునరావాస కేంద్రాలను కూడా సందర్శించి అక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మనతో పాటు మంత్రి కొల్లు రవీంద్ర గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉండబోతుంది, అలాగే ఇటువంటి చర్యలు పొద్దు నుంచి తిరుగుతున్నారు మొత్తం గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంటారు పరిస్థితి? అంటే కొద్దిగా ఈ మొంతా తుఫాన్ వల్ల తీర ప్రాంతం అంతా కూడా కొద్దిగా ఇబ్బంది ఉంది. ముఖ్యంగా ఏంటంటే వర్షాలు స్టార్ట్ అయినాయి. గత 3-4 రోజులుగా పెద్ద ఎత్తున వర్షం ఒక మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కూడా పడుతూనే ఉన్నాయి. దానివల్ల కొద్ది లోతట్టు ప్రాంతాలను కూడా వాటర్ వచ్చింది. అయితే ఇప్పుడు తుఫాన్ కూడా ఉధృతం అవుతూ ఉంది. ఉధృతం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తూ లోతట్టు ప్రాంతాల నుంచి అందరినీ కూడా పునరావాస కేంద్రాల దగ్గరికి తరలిస్తున్నారు. అధికారులందరూ కూడా ఫీల్డ్లోనే వర్క్ చేస్తున్నారు. అటు జిల్లా కలెక్టర్లు కానీ, స్పెషల్ ఆఫీసర్స్ కానీ, అలాగే మండల స్థాయిలో కూడా స్పెషల్ ఆఫీసర్ని పెట్టుకుని వీళ్ళందరినీ కూడా ఫీల్డ్లోనే ఉండి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చేసే కార్యక్రమం చేయటం, అట్లాగే పునరావాస కేంద్రాల్లో కూడా ఫుడ్ కానీ, మెడిసిన్స్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే కొంత ఉధృతం అయితే కనబడతా ఉంది. ఇంకా గాలి కూడా పెరిగేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రశాంతంగానే కొంత తక్కువగానే ఉంది కానీ రాబోయే కాలంలో సాయంత్రానికి కానీ రేపు ఉదయానికి కానీ ఇది పెరుగుతుంది. 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వీచేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా బందర్ మండలంలో వచ్చేటప్పటికి దగ్గర 18 రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రిలీఫ్ క్యాంప్స్లో మెడిసిన్స్ కానీ అన్నీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ సురక్షిత ప్రాంతాల్లో ఉంటూ, ఎందుకంటే ఈ గాలుల వల్ల కానీ లేదంటే ఈ వర్షాల వల్ల కానీ కొన్ని ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి సురక్షిత ప్రాంతాలు ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇప్పటికే సీఎం గారు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు, సమీక్షిస్తున్నారు. మరోవైపు నారా లోకేష్ గారు మొత్తం సీఎంఓ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుంది. ఎటువంటి ఆదేశాలు అంతా ఉన్నాయి, ఎలా మానిటరింగ్ జరుగుతుంది సీఎంఓ నుంచి మీ వైపు? అది ఎక్కడ కూడా అధికారులు నిర్లక్ష్యం కానీ అట్లాగే ప్రజాప్రతినిధులు కూడా ప్రజలతోనే ఉండాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అట్లాగే ఏదన్నా విపత్తు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి అన్ని చర్యలు తీసుకోమని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే రిలీఫ్ ప్రాంతాల్లో కానీ అట్లాగే పనులు కూడా వెళ్ళకుండా చాలామంది ఇళ్ళ దగ్గరే ఉంటారు, డైరీ గడవని పరిస్థితులు ఉంటాయి. గతంలో కూడా 25 కిలోల బియ్యం వాళ్ళకి కావాల్సిన రేషన్ కూడా గతంలో కూడా ఇవ్వడం కూడా జరిగింది. అవసరాన్ని బట్టి ఇప్పుడు ఎందుకంటే గత ఈ 2-3 రోజులు ఉండేదానికి అవకాశం ఉంది కదా, అవసరం అయితే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ ఇవ్వడానికి కూడా సిద్ధంగానే ఉన్నారు. అవసరాన్ని బట్టి అవన్నీ కూడా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు రండి. ఏదన్నా అసిస్టెన్స్ కావాలంటే ప్రభుత్వ యంత్రాంగం మీకు అందుబాటులో ఉంది. వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు తీసుకొచ్చి రిలీఫ్ క్యాంప్స్లో ఏర్పాటు చేయించడం కానీ, అట్లాగే ప్రజలు కూడా ఏదైతే ఈ వర్షానికి నానినటువంటి గోడలు కానీ, హోర్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా పడిపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా రిలీఫ్ ఎక్కడైతే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందో అలాంటి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళి మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాను. అక్కడ అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా చెప్తున్నారు. ఏదైనా ఈ రోజు రేపు ప్రతి ఒక్కరు కూడా స్వీయ నియంత్రణ పాటించినప్పుడు ప్రభుత్వ సూచనలు పాటించి ఆ ప్రాణ నష్టం జరగకుండా అందరూ సహకరించాలని కూడా కోరుతా ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. వీడియో సుబ్రహ్మణ్యంతో వరప్రసాద్, ఏబిరాన జ్యోతి, కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి.